తెలంగాణలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన సీఎం తనయుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సీఎం కేసీఆర్ యంగ్ డైనమిక్ కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించారు. జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే క్రమంలో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనయుడు కేటీఆర్ ను నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం తర్వాత ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహమూద్ అలీని హోంమంత్రిగా తన కేబినెట్లోకి తీసుకున్న కేసీఆర్ తాజాగా కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించే క్రమంలో తనపై పనిభారం పడుతున్న నేపథ్యంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేటీఆర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే హైదరాబాద్ కు పలు ఐటీ కంపెనీలు తీసుకురావడంలో ఆయన కీలక భూమిక పోషించారు. గత ఏడాది హైదరాబాద్ లో నిర్వహించిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును విజయవంతం చేయడంలో కేటీఆర్ తన మార్కును చూపించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 99 మంది కార్పొరేటర్లను గెలిపించడంలో కేటీఆర్ కీలక భూమిక పోషించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ సుమారు 40 నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు నిర్వర్తించి టీఆర్ఎస్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో సుడిగాలి పర్యటనలు, రోడ్ షోలు చేసి కాంగ్రెస్, టీడీపీల ప్రజాకూటమిని మట్టి కరిపించారు. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ లోని సెటిలర్లను టీఆర్ఎస్ వైపు తిప్పుకోవడంలో కేటీఆర్ తన మార్కును చూపించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు, సంస్థాగతంగా టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే బాధ్యతను కేటీఆర్ విజయవంతంగా నిర్వహించారు. దేశంలోనే అతి గొప్ప పార్టీగా టీఆర్ఎస్ ను రూపొందించే సంకల్పంతో కేటీఆర్ కు ఈ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. కేటీఆర్ సారథ్యంలో పార్టీ విజయ పథంలో దూసుకెళ్తుందని కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.